లైఫ్లో ఎప్పుడు పాజిటివ్గా ఉండు, నెగిటివ్ వద్దు. ఎప్పుడు అన్నీ పాజిటివ్గా అని ఆలోచించు. నెగిటివ్ మైండ్ సెట్ తెచ్చుకోకు. పాజిటివ్ వైబ్, ఎలా ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసే విధంగా మార్చుకో. పాజిటివ్గానే ఉండు, నెగిటివ్ వద్దు. అమ్మాయి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అంటే గిల్టీగా, నెగిటివ్గా అంత ఏదో విధంగా తీసుకోకు. అన్నీ ఏ అమ్మాయి వచ్చినా నీతో మాట్లాడినా పాజిటివ్గా రెస్పాండ్గా. అండ్ అండ్ ఎట్లా అంటే సెక్సువల్గా థింక్ చేయకు. ఆ అమ్మాయి వచ్చింది, మాట్లాడింది, క్యాజువల్గా మాట్లాడు. ఓకే, నార్మల్గా. అండ్ నీ మాట విధానం కూడా మార్చుకో. అండ్ మెచ్యూరిటీగా మాట్లాడడం నేర్చుకో. ఓకే, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇయ్యు. అడ్వాన్స్గా అన్నీ చెప్పకు. ఏం అడిగారు దానికి సమాధానం ఇయ్యి. అన్నీ చెప్పాల్సిన రూల్ ఏం లేదు. సీక్రెట్ విషయాలు ఎవరికి చెప్పద్దు లైఫ్లో, గుర్తుంచుకో. పాజిటివ్గానే ఆలోచించు, పాజిటివ్గానే థింక్, పాజిటివ్గానే మాట్లాడు. ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా పాజిటివ్గానే ఉండు, నెగిటివ్ మాట్లాడకు. ఎవడన్నా నీ లైఫ్ మీదకి వచ్చి మీ ఫాదర్ మదర్ మీదకి అన్వాంటెడ్గా లాంగ్వేజ్ మాట్లాడితే దానికి రెస్పాండ్ అయ్యి రిస్క్ తీసుకో. ఓకే, సో నీ తప్పు లేకపోతే ఏం కాదు. నీ తప్పు ఉంటే కాంప్రమైజ్ అయ్యి పని కంప్లీట్ చేసుకో. అండ్ అన్నిటికీ రెస్పాండ్ కావాల్సిన రూల్ ఏం లేదు లైఫ్లో. ఎవరు అడిగినా ఎవరు చెప్పినా అన్నిటికీ చెప్పాల్సిన రూల్ ఏం లేదు. నీ ఇష్టం, నీకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఓకే, సో నీకు నచ్చిన లైఫ్ ఉంటుంది. సో అన్నిటికీ రెస్పాండ్ కావాల్సిన రూల్ ఏం లేదు. హ్యాపీగా ఉండాలా. సో హార్డ్ వర్కింగ్, కష్టపడు. బిజినెస్ చేస్తావు, జాబ్ చేస్తావు, చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, సో మంచిగా ఎడ్యుకేట్ అయి ఉండు. మంచిగా లాంగ్వేజెస్ మాట్లాడడం, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, అన్నీ పర్ఫెక్ట్గా మాట్లాడు. ఏదో సగం ఉండకు. పర్ఫెక్ట్, ఏ వర్క్ చేసినా పర్ఫెక్ట్, కరెక్ట్ ఉండాలి. పూర్తి చేయు. సగం నేర్చుకోకు, సగం చేయకు. ఏ పనైనా పూర్తి, ఏదైనా కంప్లీట్ 100% చేయు. అప్పుడే వాల్యూ ఉంటుంది. సగం చేసినాక సగం ఉంటుంది లైఫ్. అర్థమవుతుంది. ఏదైనా గోల్ పెట్టుకున్న దాన్ని ఫుల్ఫిల్ అయ్యేదాకా వెనుకకు తిరిగి చూడకు. నువ్వు తీసుకున్న నిర్ణయం తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. నిర్ణయం తీసుకున్నావా ఖచ్చితంగా వర్క్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. అప్పుడు నెగిటివ్ ఆలోచించాలా, పాజిటివ్ ఆలోచించాలా. అంటే ఇప్పుడు నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు, దీనికి ఒకవేళ బెడ్సి కొట్టింది అనుకో, దానికి ఏ విధంగా సాల్వ్ చేయాలి అది ఆలోచించాలి. అట్లా. ఓకే, ఏ పాజిటివ్ ఆలోచించమన్నా అన్న కదని పాజిటివ్గా ఆలోచించమన్నా అని మొత్తం పాజిటివ్ అని కాదు. ఏదైనా వర్క్ చేసేటప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇట్లా కాకపోతే ఇట్లా అయిందనుకో, దానికి ఏ విధంగా రెస్పాండ్ కావాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్నట్టు కూడా ఆలోచించాలి నువ్వే. అర్థమవుతుందా? సో చాయిస్ ఈజ్ యువర్స్, లైఫ్ ఈజ్ యువర్స్, వన్ లైఫ్. హ్యాపీగా ఉండాలా, మంచి ఎడ్యుకేట్గా, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకో. జాబ్ ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్గా, బిజినెస్ కూడా పర్ఫెక్ట్ అయ్యి మంచి క్వాలిటీతోటి, మంచి క్వాంటిటీతోటి ప్రోడక్ట్ డిజైన్ చేసి మార్కెటింగ్లో పంపించి మంచి సేల్స్ తీసుకో. ఓకే, దాంతోపాటు జాబ్లో కూడా సేమ్ అంతే విధంగా చెయ్యి. మంచిగా ప్రిపేర్గా, మంచిగా టెస్ట్ కంప్లీట్ అయ్యి పర్ఫెక్ట్గా ప్రిపేర్గా జాబ్ కొట్టు. దాంతోపాటు నువ్వు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలని కూడా చేసుకో. ఊకే ఇంట్లో డబ్బులు అని అడగద్దు. ఊకే పేరెంట్స్ డబ్బు అడగదు ఎప్పటికీ. కాళ్ళు చేతులు ఉన్నాయిరా నీకు, కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి పని చేసుకోవాలి, అంతే. ఫ్రెండ్స్ని కూడా అడగద్దు. ఫ్రెండ్స్ కూడా, వాడికి కూడా ఖర్చులు ఉంటాయి కదా. వాడికి కూడా ఏదైనా, ఇప్పుడు ఫ్రెండ్ని అడుగుతావు, వాడికి కూడా ఖర్చులు ఉంటాయి, వాడికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది అట్లా ఊకే ఫ్రెండ్స్ని అడగద్దు. ఫ్రెండ్స్ని ఊకే అడిగినాకో నీకు ఫ్రెండ్షిప్ పోతుంది. నువ్వు పని చేసుకో, సంపాదించుకో. ఏదైనా ఇద్దరు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఎక్కడికి పోయినారు అనుకో, ఖర్చు పెట్టుకోరు అట్లా. కానీ ఊకే ఫ్రెండ్స్ని అడిగినాకో వాళ్ళు కూడా నీతో ఉండరు, అస్సలు ఉండరు. అది. సో లైఫ్లో హార్డ్ వర్క్ ఇయ్యు, వర్క్ మీద బాగా ఫోకస్ పెట్టు. సక్సెస్ అయ్యేంత వరకు ఇలాంటి పంచాయతీలకు, అన్ని పార్టీలకి అటెండ్ కావాల్సిన రూల్ ఏం లేదు. నీకు నువ్వు సంపాదించుకో. అర్థమవుతుందా? నువ్వు పైకి చూడు పల్లె. అర్థమవుతుందా? సో హార్డ్ వర్క్ చేయాల్సిందే, పని చేయాల్సిందే. నువ్వు తెలివితోడి సంపాదిస్తావా, కష్టపడి సంపాదిస్తావా, బయటకు వెళ్ళిన వర్క్ చేసి సంపాదిస్తావా, చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, ఇక్కడ సంపాదించాలి. నీకంటూ సొంతంగా సంపాదనతో ఉంటే నీకు ఒక విలువ, లేకుంటే నీకు ఆ విలువ కూడా ఉండదు. పాజిటివ్గా ఆలోచించాలి, అన్ని నెగిటివ్ ఆలోచించదు.
ఇప్పుడు నీకు ఒక వస్తువు, ఒక బండి కొనాలన్నది, ఎగ్జాంపుల్గా బండి కొనాలన్నది. బండి కొనాలంటే ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ ఒక జాబ్ చేసుకో, ఒక వర్క్ వేసుకో, డబ్బు సంపాదించుకో, జమ చేసుకో. అండ్ దాన్ని మెయింటైన్ చేసేంత సత్తా ఉందా లేదా? ఒకవేళ ఏమైనా దానికి ఏమైనా రిపేర్ వచ్చినా నీటి డబ్బులతోటి సాల్వ్ చేసుకునేంత కెపాసిటీ ఉందా లేదా? ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకొని దిగి కొనుక్కో. కార్ అయినా అంతే, బిల్డింగ్ అయినా అంతే, ఏదైనా కొనాలంటే దాన్ని మెయింటైన్ చేసేంత సత్తా ఉందా? ఉంటే కొను, లేకుంటే లేదు. ఆ సత్తా వచ్చేదాకా వెయిట్ చేయు. పాజిటివ్గా థింక్ చేయు, నెగిటివ్ కాదు. నెగిటివ్ కూడా ఒక్కోసారి థింక్ చేయాలి, ఎందుకంటే బెడిసి కొట్టింది అనుకో ప్రాబ్లం చాలా డిఫికల్ట్ అవుతుంది, అట్లా టఫ్ అవుతుంది. సో ఏదైనా ఒకటికి 10 సార్లు ఆలోచించాలా. నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక తిరిగి వదద్దు. కరెక్ట్ వేలో వెళ్తున్నాం కాబట్టి 100% హార్డ్ వర్క్ వేసుకుంటే వెళ్ళాలంతే. ఓకే, సో జమ చేసుకోవాలా, డబ్బులు జమ చేసుకోవాలా. నువ్వు కొనాలనుకున్నది మెయింటైన్ చేసేంత సత్తా నీకుంటే కొను, లేకుంటే లేదు. పేరెంట్స్ని అడగద్దు, ఫాదర్నైనా మదర్నైనా. అడిగితే నువ్వు వాళ్ళ డబ్బు తిని మంది ఉన్నారా, ఫాదర్ డబ్బులు తీసుకొని బండ్లు కొనుక్కొని డ్రామాలు ఎంజాయ్ చేసేటోళ్ళు, నరికేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. అసలు వాళ్ళని పట్టించుకోవద్దు. తల్లిదండ్రులు బాధ పెట్టి డబ్బులు లాక్కొని బండ్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, అర్థమవుతుందా? సో అసలు వాళ్ళ గురించి కాదు. ఇంకా దీంట్లో ఇంకా కష్టపడి రోజు డెలివరీ జాబ్కి వెళ్ళి స్విగ్గీలో కొట్టి, లేకుంటే చాలా బయట వర్క్ చేసి సంపాదించి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళకి తెలుసు కష్టం విలువ తెలుసు. సో అసలు వాళ్ళకి అహంకారం, ఈగో ఇవేమి ఉండవు. చూసుకో, కావాలంటే వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బయట ఎండల వర్క్ వేసి తెలివితోటి సంపాదించి కొన్నారు కాబట్టి వాళ్ళకి అహం ఏముండదు. ఈ ఫాదర్ మదర్ నుంచి డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని, లేకుంటే వాళ్ళు కొనిచ్చిన దాంతో ఉంటారు, వాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు బాధ ఏందో. అలాంటి తప్పులేదు, కానీ వాళ్ళు ఓన్గా హార్డ్ వర్క్ చేసి సంపాదించినాక కొంటున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆ కష్టం, ఆ బాధ, వాళ్ళ నాన్న పడ్డ కష్టం అనేది అప్పుడు అర్థమవుతుంది. అది సో అసలు వాళ్ళని ఓడి పట్టించుకోడు. ఫాదర్ మదర్ నుంచి డబ్బు లాక్కొని వాళ్ళు కొనిచ్చిన దాన్ని ఓడి పట్టించుకోడు. ఎవడైతే హార్డ్ వర్క్, డౌన్ టు ఎర్త్ కష్టపడి బయట హార్డ్ వర్క్ వేసి సంపాదించుకొని కొన్న వాళ్ళని చూడు, వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. అది వాళ్ళకి తెలుసు కష్టం ఏ విధంగా ఉంటుంది, బాధ ఏ విధంగా ఉంటుంది అని తెలుసు. ఇప్పుడు ఫాదర్ మదర్ నుంచి బండి కొనుక్కొని తిరిగే వాళ్ళకి బండి రిపేర్ వచ్చినా, దాని మెయింటెనెన్స్ ఏమైనా, పెట్రోల్ అయినా ఊకే ఫాదర్ మదర్ని అడుగుతారు. ఈ కష్టపడి సంపాదించుకున్న వాడు బండికి ఏమైనా వాడే సొంత డబ్బులతో వాడే వేసుకుంటాడు. వాడే అన్నీ సొంత డబ్బులతో కొనుక్కున్నవాడికి వాల్యూ ఉంటుంది, ఆ ఒక్క ఫీలింగ్ వేరు ఉంటుంది. ఫాదర్ మదర్ నుంచి డబ్బు తీసుకొని లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెట్టి కొనుక్కునే వాడికి ఫీలింగ్ ఏముండదు. అండ్ బైక్ యొక్క విలువ కూడా తెలియదు వాళ్ళకి, దాని వాల్యూ ఏందో కూడా తెలియదు. హార్డ్ వర్క్ వేసిన వాడికి, కష్టపడ్డవాడికి డబ్బు విలువ వెళ్తుంది. ఇక ఫ్రీగా మదర్ ఫాదర్ నుంచి తీసుకున్న డబ్బుల యొక్క విలువ వాళ్ళకి తెలియదు. అది సో చాలామంది ఉన్నారు ఫాదర్ మదర్ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని బండ్లు కొనుక్కున్న వాళ్ళు, కారు కొనుక్కున్న వాళ్ళు. అండ్ సొంత కష్టపడి పగలు రాత్రి కష్టపడి ఒక పూట తినకుండా దెబ్బలు తాకించుకొని తిట్లు పడుతూ ఇంట్లో టార్చర్ అనుభవిస్తూ బయట హార్డ్ వర్క్ చేసి సంపాదించి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు సొంత డబ్బులతో. అది సో ఏదైనా సొంత డబ్బులతో కొనుక్కున్న యొక్క ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. అది ఈ ఫాదర్ మదర్ డబ్బులతో బతికేవాడు ఆడు పిసప్పు కూడా వదిలేయాలి అంతే, ఆడికి విలువ లేదు. సో ఏమైనా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి, అర్థమవుతుందా? పాజిటివ్గా ఆలోచిస్తేనే కరెక్ట్, ఈ నెగిటివ్ ఆలోచించద్దు. అండ్ వర్క్ మీద ఫోకస్ ఉన్నాడు, పని చేసుకుంటూ వెళ్తాడు. ఇంకొకటి గురించి ఆడికి టైం ఉండదు అంతే.
ఇంకొకటి గురించి ఆలోచించుకునే వాడికి ఆడి సొంత పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ పక్కోడి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అది సొంత కాలం మీద నిలబడ్డోడికి బాధ్యతలు అన్నీ ఉంటాయి. ఈ ఫాదర్ మదర్ దగ్గర నుంచి చేసుకున్నాడికి వాడికి ఏ మన్ను గుర్తాడికి పిసపోడికి పట్టించుకోదు అసలు వాళ్ళని లైఫ్లో. అది సో ఫైనల్గా ఏంటంటే పాజిటివ్గా థింక్ చేయాలి, పాజిటివ్గా ఆలోచించి, నెగిటివ్ అవసరం లేదు. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే నీకు థాట్స్ అనేవి పాజిటివ్గా వస్తాయి. నువ్వు ఇంకా చాలా అప్గ్రేడ్ అవుతావు, చాలా నాలెడ్జ్ ఇంకా చాలా అధికంగా గెయిన్ అవుతావు. సో నీకు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త కొత్త బిజినెస్ ఐడియాలు వస్తాయి. పాజిటివ్గా ఆలోచిస్తే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా సంపాదించాలి, ఏవేవి వెతుక్కోవాలి, ఏవేళ ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి. సో అవన్నీ నువ్వు నేర్చుకోవడం జరుగుతాయి. సో హార్డ్ వర్క్ చేయాలా, కష్టపడాలా, థింక్ చేయాలా, నెగిటివ్గా ఆలోచించదు, పాజిటివ్గా ఆలోచించాలా. ఓకే, సో ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది, దానికి ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్నీ నీకే అర్థమవుతుంది. నువ్వు పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో, పాజిటివ్గా. ఓకే, సో ఎవడన్నా ఏదైనా మాట్లాడతానంటే ఒకటికి 10 సార్లు ఆలోచించి రిప్లై ఇవ్వడం నేర్చుకో. ఫటా ఆలోచించి నిర్ణయం తీసుకొని రిప్లై ఇవ్వడం నేర్చుకో. ఓకే, సో నేను చెప్పింది కరెక్ట్ కదా, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. మనకు తప్పకుండా మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. ఓకే, సొంత డబ్బుల మీద, సొంత కాళ్ళ మీద కష్టపడి సంపాదించిన వాడి యొక్క ఫీలింగ్ వేరుంటుంది. ఫాదర్ మదర్ దగ్గర నుంచి తీసుకొని ఆడిది ఒక లైఫే కాదు. అండ్ ఇంకోటి పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్ ఆలోచించకూరి. ఓకే, పాజిటివ్గా ఆలోచిస్తేనే లైఫ్ బాగుంటుంది. ఓకే, అండ్ ఒక్కోసారి నువ్వు తీసుకున్న నిర్ణయం దాని తర్వాత ఆ ప్లాన్ సరిగ్గా కాకపోతే బెడిసి కొట్టిందనుకో, రివర్స్ అయిందనుకో, దానికి ఏ విధంగా సాల్వ్ చేయాలని అది కూడా ఆలోచించాలి. ఓకే, డెసిషన్ తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించాలి. డెసిషన్ తీసుకున్న తర్వాత కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కన్సిస్టెన్సీగా సక్సెస్ అవుతాం. ఓకే, రైట్.